హలో బడ్డీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ లంకిరెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. టుడే టాపిక్ వచ్చేసరికి ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది ప్లాస్టిక్ వార్డ్రోబ్. ఇది స్టెప్ బై స్టెప్ ఎలా అసెంబుల్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ దీని యూజెస్ అండ్ క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటి దాని గురించి మాట్లాడుకుందాము. క్వాలిటీ గురించి వస్తే ఫస్ట్ ఇంప్రెషన్ చూస్తే వార్డ్రోబ్ క్వాలిటీ డీసెంట్గా ఉంది. ప్లాస్టిక్ కనెక్టర్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్రాపర్గా ఫిట్ చేస్తే కనుక ఫ్రేమ్ స్టేబుల్గా ఉంటుంది. అలాగే మనకి షెల్ఫ్స్ ఇచ్చారు కదా, అవి కూడా ఫ్యాబ్రిక్ థిక్గా ఉంది. నార్మల్ క్లాత్స్ పెట్టడానికి అయితే సరిపోతుంది. డైలీ యూస్కి వాల్యూ ఆఫ్ మనీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసరికి 345 రూపీస్ పడింది. అండ్ యూస్ఫుల్ థింగ్స్ ఏంటంటే డైలీ వేర్ క్లాత్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్. శారీస్, షర్ట్స్, టీషర్ట్స్, కిడ్స్ క్లాత్స్, టవల్స్ పెట్టుకోవచ్చు. హాస్టల్, పీజీ, రెంటెడ్ హౌస్లో స్మాల్ బెడ్రూమ్కి బెస్ట్ ఆప్షన్గా చెప్పచ్చు. డస్ట్ నుండి కూడా క్లాత్స్ని కవర్ ప్రొడక్ట్ అనేది చేస్తుంది. అండ్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఈజీ టు అసెంబుల్, ఎక్కడికైనా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది కదా. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇది ఒక స్పేస్ సేవింగ్ డిజైన్ అని చెప్పచ్చు. క్లాత్స్ అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బట్ దీనిలో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే హెవీ బ్లాంకెట్స్ లేదా ఎక్కువ వెయిట్ పెడితే కనుక షెల్ఫ్స్ పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్లాస్టిక్ కనెక్టర్స్ని రఫ్గా హ్యాండిల్ చేస్తే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంది. అండ్ వాటర్ దగ్గర కూడా మనం ఎక్కువ ఉంచకపోవటం అనేది బెటరు. లాంగ్ టర్మ్ హెవీ యూస్ కోసం అయితే కాదు. సో దీనిలో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసాం కదా, ఇప్పుడు ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాము. ముందుగా బాక్స్ ఓపెన్ చేసి రాడ్స్, ప్లాస్టిక్స్, కనెక్టర్స్, షెల్ఫ్స్, అలాగే ఫ్యాబ్రిక్ కవర్ అన్నీ ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేయండి. ఫస్ట్ బాటమ్ ఫ్రేమ్ని ప్లాస్టిక్ కనెక్టర్స్లో రాడ్స్లో ఇన్సర్ట్ చేసి స్క్వేర్ షేప్లో ఫిక్స్ చేయండి. తర్వాత వర్టికల్ రాడ్స్ని 4 కార్నర్స్కి బాగా పుష్ చేసి కనెక్ట్ చేయండి. ఇప్పుడు బ్లాక్ ఫ్యాబ్రిక్ షెల్స్ని రాడ్స్ మీద సరిగా ఉంచి దాన్ని ఒకటి నెక్స్ట్ లెవెల్ రాడ్ని కనెక్టర్స్కి ఫిక్స్ చేయండి. సేమ్ ప్రాసెస్ మనం అన్ని షెల్ఫ్స్కి రిపీట్ చేద్దాము. లాస్ట్కి టాప్ ఫ్రేమ్ని కంప్లీట్ చేసి హ్యాంగింగ్ రాడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఫిక్స్ చేయండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ కవర్స్ అన్నీ స్లోగా వేసి జిప్ కవర్తో క్లోజ్ చేయండి. అంతే, ఇలా సింపుల్గా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓవరాల్గా బడ్జెట్ రేంజ్లో చూస్తే ఇది ఒక గుడ్ వాల్యూ ఫర్ మనీ వార్డ్రోబ్ అని చెప్పచ్చు. డైలీ క్లాత్ స్టోరేజ్ కోసం అయితే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. అండ్ హెవీ స్టోరేజ్ కోసం మాత్రం అయితే మెటల్ కప్బోర్డ్ తీసుకోవటం చాలా బెటరు. నేను ఆల్రెడీ 3 months యూజ్ చేసిన తర్వాత మాత్రమే నా జెన్యూన్ అండ్ రియల్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. అండ్ దీనిలోనే మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక ఇంకా పెద్ద షెల్ఫ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఉన్నాయి, అవి ట్రై చేయండి. ప్రైస్ వచ్చేసరికి 600, 700 ఆ బడ్జెట్లో ఉన్నాయి. నేను తీసుకున్నది చిన్న సైజు 300 అలా పడింది అమౌంట్ వచ్చేసరికి. మీరు ఈ వార్డ్రోబ్ కనుక ఆల్రెడీ యూజ్ చేస్తుంటే మీ రియల్ ఎక్స్పీరియన్స్ని కమెంట్లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ని లక్ష్మీ లంకిరెడ్డి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్ బడ్డీస్, లవ్ యూ ఆల్.